వెల్కమ్ టు రిషి టీవీ. ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో ఉమ్మడి జిల్లాల వైజ్గా ఒకసారి ఏ డివిజన్లలో ఎవరు గెలుస్తారో అన్నది ఒకసారి మనం అంచనా ప్రకారం చూద్దాం. ఒకసారి ఉమ్మడి కరీంనగర్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఉమ్మడి కరీంనగర్లో 66 కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ ఉమ్మడి కరీంనగర్లో 66 కార్పొరేషన్లలో బీజేపీ పార్టీ అయితే ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు ఉన్నారు. అలాగే ఇక్కడ ఎంపీగా బండి సంజయ్ గారు ఉన్నారు. కానీ ఆల్మోస్ట్ ఇక్కడ 66 కార్పొరేషన్లో మినిమం 30-35 సీట్లు బీజేపీ గెలిచే అవకాశం క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఎంఐఎం కూడా పోటీ చేస్తూ ఉన్నది. ఒక 7-8-10 సీట్ల దాకా ఎంఐఎం అయితే గెలిచే అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ అయితే ఇక్కడ సెకండ్ ప్లేస్లో అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. అయితే కాంగ్రెస్ అయితే ఇక్కడ పెద్ద క్యాడర్ లేక ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఉండే అవకాశం అయితే క్లారిటీగా కనిపిస్తూ ఉన్నది. మొత్తానికైతే కరీంనగర్ మేయర్ అయితే బీజేపీ గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. అలాగే ఇంకోటి రామగుండంలో చూసుకున్నట్లయితే 60 కార్పొరేషన్స్ ఉన్నాయి. ఇక్కడ రామగుండం ఎమ్మెల్యేగా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు అయితే ఉన్నారు. ఇక్కడ ఇండిపెండెన్స్ ఎక్కువ గెలిచే అవకాశం ఉన్నది. ఇక్కడ రామగుండంలో ఎప్పుడు చూడు ఇండిపెండెన్స్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ మేయర్ సీట్ దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండిపెండెన్స్ను అధికారంలో పార్టీ కాబట్టి ఇండిపెండెన్స్ను వాళ్ళకు ఆధీనంలో తీసుకొని వాళ్ళతోని కార్పొరేషన్ అయితే ఏర్పరిచే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ బీజేపీ అంత ప్రభావం చూపే అవకాశం అయితే లేదు. అలాగే బీఆర్ఎస్ కూడా అంతంత మాత్రానే కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఇంకోటి ఇక్కడ తర్వాత మున్సిపల్ చూద్దాం. మున్సిపల్స్లో మంతని చూద్దాం. మంతనిలో 13 వార్డులు అయితే ఉన్నాయి. ఇక్కడ దుద్దుల శ్రీధర్ బాబు మంత్రి గారు అయితే ఉన్నారు ఇక్కడ ఇన్ఛార్జిగా. ఇక్కడ 13 వార్డులు ఉన్నాయి. 13 వార్డులో ఇక్కడైతే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నది. ఇక్కడ ఈ మున్సిపల్ అయితే కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. అలాగే ఇంకొకటి ఇక్కడ పెద్దపల్లి చూద్దాం. పెద్దపల్లిలో అయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఎక్కువ పర్సెంట్ 60-70% కాంగ్రెస్ గెలిచే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ 36 డివిజన్లు ఉన్నాయి. 36 వార్డులు ఉన్నాయి. 36 వార్డులలో మినిమం ఒక 17-18-20 దాకా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ అయితే ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. అలాగే ఇంకొకటి ఇక్కడ సుల్తానాబాద్ చూద్దాం. సుల్తానాబాద్లో 15 వార్డులు ఉన్నాయి. 15 వార్డులలో ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఇక్కడ రెండు దగ్గర పోటీ ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ అయితే అంత ప్రభావం చూపించే అవకాశం అయితే లేదు. అలాగే ఇంకొకటి ఇక్కడ హాట్ టాపిక్గా మారుతున్నది జగిత్యాల మున్సిపల్. ఇక్కడ 50 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ 50 వార్డులు ఉన్నాయి. 50 వార్డులకి వెళ్ళి ఇక్కడ యమునా జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్ కాంగ్రెస్, జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ నడిచే అవకాశం అయితే ఉన్నది. ఇంకొకటి ఇక్కడ బీజేపీ కూడా ప్రభావం చూపే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ టైం కాన్స్టిట్యున్సీలో బీజేపీ 40-45 వేల చిల్లర ఓట్లు అయితే సాధించింది అయితే ఇక్కడ బీజేపీ ఒక బీసీ వర్గానికి చెందిన బోడిగే సావని అయితే ఇక్కడ బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అలాగే ఇక్కడ మెయిన్గా జీవన్ రెడ్డి గారు అయితే వాళ్ళ పార్టీ తరఫున కాకుండా ఇండిపెండెంట్గా అభ్యర్థులను నిలిచిండబెట్టి పోటీ చేపిస్తున్నారు. అలాగే సంజయ్ కుమార్ కూడా అంతే. వాళ్ళకు రాని కొన్ని ప్లేసులలో కూడా ఇండిపెండెంట్ నిలబెట్టేసి ప్రచారం అయితే చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఏమున్నా పోటీ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ పోటీ ఉండే అవకాశం ఉన్నది. ఇక్కడ వేరే పార్టీ అంత ప్రభావం చూపే అవకాశం అయితే లేదు. బీఆర్ఎస్ అయితే ఇక్కడ పెద్ద క్యాడర్ లేనట్టే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే సంజయ్ కుమార్ కాంగ్రెస్తో టచ్లో ఉండడంతో అంత ప్రభావం అయితే చూపే అవకాశం అయితే కనిపించట్లేదు. అలాగే ఇంకొకటి ఇక్కడ ధర్మపురి చూద్దాం. ధర్మపురిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అయితే ఈ కాన్స్టిట్యున్సీ ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్
బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ 15 వార్డులే ఉన్నాయి. 15 వార్డులలో ఆల్మోస్ట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు టఫ్ ఫైటే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి గెలిచే అభ్యర్థులకైతే వాళ్ళు టికెట్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇంకొకటి ఇక్కడ కుప్పల ఈశ్వర్, మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ కాన్స్టిట్యున్సీ, ఎందుకంటే వాళ్ళ ఇద్దరు మంది మినిస్టర్ చేశారు కాబట్టి మంచి టఫ్ ఫైట్ అయితే ఉండబోతున్నది. అలాగే ఇంకొకటి చూద్దాం, రైకల్లో అయితే 12 వార్డులు ఉన్నాయి. రైకల్లో 12 వార్డ్స్ ఉన్నాయి. 12 వార్డులలో ఇక్కడ వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా బలంగానే ఉన్నాయి. ఇక్కడ అంటే ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని అయితే చెప్పడానికైతే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ గట్టిగానే ఉన్నది, కాంగ్రెస్ బలంగానే ఉన్నది, అలాగే బీఆర్ఎస్ కూడా బలంగానే ఉన్నది. ఇక్కడ ఎవరు ఎక్కువ సీట్లు గెలుస్తారని చెప్పడానికైతే అవకాశం అయితే లేదు. బీజేపీ అయితే కొంచెం ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం అయితే ఇవి కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ కంటే బీజేపీ కూడా 1-2 సీట్లు ఎక్కువ గెలిచే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఇంకొకటి కోరుట్ల చూద్దాం. కోరుట్లలో 33 వార్డులు ఉన్నాయి. 33 వార్డులలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్లస్ ఇందులో ఎంఐఎం కూడా ఇక్కడ పోటీ చేసింది. ఈ 4 ఇక్కడ బీఆర్ఎస్కి అయితే ఎక్కువ అడ్వాంటేజ్ అయితే కనిపిస్తూ ఉన్నది. తర్వాత బీజేపీ, తర్వాత కాంగ్రెస్. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే బీజేపీ కాన్స్టిట్యున్సీ ఎంపీ కాన్స్టిట్యున్సీ బీజేపీ. కాంగ్రెస్కి అయితే ఇక్కడ అంత ప్రభావం అయితే చూసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే 33 వార్డులలో మినిమం ఎక్కువ బీఆర్ఎస్ గెలిచే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. బీఆర్ఎస్ ఆర్ ఎంఐఎం కూడా ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నది. ముస్లిం హోటళ్ళు కూడా ఇక్కడ కీలకంగా ఉన్నారు. అలాగే మెట్పల్లి చూద్దాం. మెట్పల్లి 26 వార్డులు ఉన్నాయి. మెట్పల్లిలో 26 వార్డులలో క్లియర్గా ఇక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ ఈ పీఠన ఇదైతే మెట్పల్లిని అయితే బీఆర్ఎస్ దక్కించుకునే అవకాశం 70 or 80% అయితే కంపల్సరీ కనిపిస్తూ ఉన్నది. అలాగే ఇంకొకటి ఇక్కడ వేములవాడ చూద్దాం. వేములవాడలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ అయితే అంత ప్రభావం చూపే సిచ్యువేషన్ అయితే లేదు. వేములవాడలో 28 వార్డులు ఉన్నాయి. ఇక్కడ ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్గా ఉన్నారు. ఇక్కడ 60 or 70% కాంగ్రెస్ గెలిచే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే 28 వార్డులల్లో ఎక్కువ కాంగ్రెస్ గెలిచే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇంకొకటి ఇక్కడ సిరిసిల్ల కేటీఆర్ గారి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 39 వార్డులు ఉన్నాయి. 39 వార్డులలో ఇక్కడ బీఆర్ఎస్ అయితే క్లియర్గా బీఆర్ఎస్ గెలిచే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇంకొకటి ఇక్కడ కవిత కూడా ఇండిపెండెన్స్ కానీ అదర్ పార్టీ నుంచి కానీ కొంత మెంబర్స్ని అయితే ఇక్కడ నిలిపింది, పోటీలో అయితే ఉన్నారు చెప్పచ్చు. అంత వేరే పార్టీలు అయితే అంత ప్రభావం చూపే అవకాశం అయితే కనిపించట్లేదు. బీఆర్ఎస్ అయితే సిరిసిల్ల పీఠం మీద దక్కించుకోబోతున్నది. అలా చొప్పదండిలో 14 వార్డులు ఉన్నాయి. 14 వార్డులలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పోటీలో ఉన్నా కూడా కాంగ్రెస్కి అయితే కొంచెం అడ్వాంటేజ్గా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం కాంగ్రెస్ పార్టీకే ఉన్నది. అలాగే మొన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ మీటింగ్ కాన్స్టిట్యూట్ చేశారు. అలాగే ఆ విధంగా కూడా ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. అలాగే హుజురాబాద్, జమ్మికుంట ఇవి రెండు 30 సీట్లు అయితే ఉన్నవి. హుజురాబాద్లో 30 వార్డులు, జమ్మికుంటలో 30 వార్డులు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్. హుజురాబాద్లో, జమ్మికుంటలో కూడా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ఏ కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ అయితే 3rd ప్లేస్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఎక్కువ % బీఆర్ఎస్కి అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే, హుజురాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ప్రచారం అయితే చేయడం జరిగింది. మొత్తానికైతే హుజురాబాద్, జమ్మికుంటనైతే ఈటెల రాజేందర్ అయితే మొత్తానికైతే ప్రచారానికి అయితే రాలేదు. బండి సంజయ్ గారు అయితే మొత్తాన్ని ముందుండి మొత్తం చూసుకోవడం అయితే జరుగుతూ ఉన్నది. ఏదేమైనప్పుడు కూడా ఇక్కడైతే బీఆర్ఎస్ అయితే కొంచెం బలంగానే కనిపిస్తూ ఉన్నది. మొత్తం మీద చూసుకున్నట్టయితే
కరీంనగర్, రామగుండంలో అయితే కంపల్సరీ హంగ్ ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఇండిపెండెన్స్ చాలా కీలకంగా మారున్నారు ఇక్కడ. ఎందుకంటే ఏ ఎలక్షన్ చూసినా కానీ అక్కడ ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్గా అయితే కంపల్సరీ ఎక్కువ మంది అయితే గెలుస్తూ ఉన్నారు. కరీంనగర్ అయితే 100% బీజేపీ గెలిచే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఎక్కువ ఉమ్మడి కరీంనగర్లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్, బీజేపీ 3 సేరి సమానంగా పంచుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఎవరు కూడా కరీంనగర్ దాంట్లో కూడా ఎవరు కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే ఎక్కువ గెలిచే అవకాశం అయితే కనిపిస్తలేదు. ఉమ్మడి కరీంనగర్లో మెయిన్గా చూసుకున్నట్టయితే ఇక్కడ 16 మున్సిపల్ కార్పొరేషన్లు అయితే ఉన్నాయి. ఇందులో ఎక్కువనైతే అధికార పార్టీ